మహాలక్ష్మీదేవి వైభవం అత్యంత మహోన్నతమైనటువంటిది. ఆ తల్లి వైభవాన్ని గురించి, ఆమె యొక్క సౌందర్యాన్ని గురించి మనం ఎన్నెన్ని రోజులు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అటువంటి అద్భుత సౌందర్య రాశి అయిన ఆ అమ్మ ఎంతో కోమలమైన స్వభావం కూడా కలిగి ఉన్నది అని చెప్పుకుంటూ ఉంటాం. తల్లి స్వభావము చాలా కోమలమైనదే కాక ఆమె యొక్క దేహము కూడా అంతే కోమలమట. దాన్ని మరికొద్ది అతిశయోక్తిగా వర్ణిస్తూ ఉన్నారు. ఇది అతిశయోక్త్యా లేక వాస్తవమా అనంటే వాస్తవమేమో మనకైతే ఎప్పుడూ తెలియదు. కానీ మనకున్న పరిజ్ఞానం చాలా తక్కువ కదా. మన పరిజ్ఞానంతో మనం ప్రపంచంలో చూసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటితో కనుక పోల్చి చూస్తే ఇది కొద్దిగా అతిశయోక్తిగా అనిపించవచ్చుగాక, కానీ వాస్తవము కూడా అయి ఉండవచ్చు. ఎందుకని? కొన్ని అలౌకికమైన విషయాల గురించిన సంపూర్ణ జ్ఞానం మనకి లేదు కాబట్టి. కనుక ఏ విధంగా చూసినా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మన ముందు ఉంచబోతూ ఉన్నారు శ్రీమాన్ పరాశర భట్టర్ స్వామివారు. పాదారుంతదమేవ పంకజరజః చటీభృశాలోకితైః. పాదారుంతదమేవ పంకజరజః చటీభృశాలోకితైః. అంగంలానిః అధ అంబ, అంగంలానిః అధ అంబ. సాహస విధౌ లీలారవిందగ్రహః, సాహస విధౌ లీలారవిందగ్రహః. డోలాతే వనమాలయా హరిభుజే హాకష్టశబ్దాస్పదం. డోలాతే వనమాలయా హరిభుజే హాకష్టశబ్దాస్పదం. కేన శ్రీరతికోమలాతనునియం వాచాం విమర్దక్షమా. కేన శ్రీరతికోమలాతనునియం వాచాం విమర్దక్షమా. హే అంబా, హే శ్రీ, మా అందరికీ తల్లి అయినటువంటి ఓ లక్ష్మీదేవి, నీ యొక్క కటాక్షం మా మీద నిరంతరము ప్రసరిస్తూ ఉండాలి అని కదా మేము కోరుకుంటూ ఉంటాము. ఎన్నెన్ని విధాలుగా ఆ తల్లి మనల్ని ఏ విధంగా కరుణిస్తే, కటాక్షం చూపితే అంత గొప్పగా మనల్ని మనం భావించుకుంటూ ఉంటాం. మనం తరిగొప్పల మల్లన మంత్రి అనేటువంటి ఒక గొప్ప కవి చంద్రభాను చరిత్రం అనేటువంటి ఒక కావ్యంలో అమ్మవారి దయని ప్రార్థన చేస్తూ ఈ విధంగా అంటారు. తొడవుల తన రూపు దోప సేవా సన్న కాంతాంతరమనీష గప్పుగరణి. జగదంబగాన భుజనులకు అవ్యయ సౌఖ్య విభవంబులిమ్మని వేడుకరణి. ఆమె సాక్షాత్తు జగన్మాత. జగన్మాత అయినటువంటి ఆమె కదా మనకేదన్నా ఇవ్వాలి. కాబట్టి అవ్యయ సౌఖ్యములిమ్మని వేడుకరణి. ఎప్పుడూ తరగనటువంటి ఒక సౌఖ్యం, చెదరనటువంటి ఒక సౌఖ్యము, అందరము నిరంతరము హాయిగా సుఖంగా నివసించి ఉండేటువంటి విధంగా, మేమందరము బాగుండేటువంటి రీతిలో నువ్వు మాకు దయచూపు తల్లి అని చెప్పి బలిబంధవేళ సంధిలును అనంతాచంక్రమణ భూరి విశ్రాంతి మడపు కరణిన్. అన్యాబ్దములు మాని అమృతకర ప్రకాశోన్నతాబ్జములు గైకొన్న కరణి.
ఇక ఇతరమైనటువంటివి ఏవి మనకి అవసరం లేదు. ఈ అమృతమయమైనటువంటి ఏమంటాము పద్మములను మేము స్వీకరిస్తున్నట్లుగా ఇతరమైనటువంటివన్నిటినీ వదిలేసి ఏది మహోన్నతమైనదిగా ఉంటుందో, ఏది అన్నిటికన్నా గొప్పదిగా ఉంటుందో అలాంటి దాన్ని స్వీకరించేటువంటి విధముగా అభినవనుకూల చేలాంకితం కపాళిన్ అంబుజోదరు పదపల్లవంబులుంచి ఎలమి సంవాహమొనరించు కలిమి చెలువ చిరత ఐశ్వర్యములు మాకుంజేయుగాత. ఆ విధంగా మాకు నిరంతరమైనటువంటి ఐశ్వర్యాలను ప్రసాదించవమ్మా తల్లి అని చెప్పి ఈ మల్లన మంత్రి గారు ప్రార్థన అమ్మవారి చంద్రభాను చరిత్రలో